శ్రోతలకి నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి డాక్టర్ అనూషా కృష్ణ గారు వచ్చారు. డైటీషియన్గా సేవలందిస్తూ ప్రజల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అపోహలన్నీ తొలగిస్తూ సరైన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్న డాక్టర్ అనూషా కృష్ణ గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు. డాక్టర్ గారిని శ్రోతలందరి పక్షాన ముందరగా స్టూడియోకి స్వాగతిద్దాం. డాక్టర్ అనూష గారు నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా అనారోగ్యాన్ని నియంత్రించుకోవాలంటే ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ముందుగా అసలు మన శ్రోతలకి ఆహారపు అలవాట్ల గురించి స్థూలంగా మీరు కొంత సమాచారాన్ని అందిస్తే బాగుంటుంది. ఇటీవల వస్తున్నటువంటి సమాచారం కూడా చాలామందిలో సందేహాలని, అపోహలని పెంపొందించేదిగా ఉంటుంది. కొంత కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. మీరు ఒక డైటీషియన్గా ఏం చెప్తారు? ఓకే అండి. ఇప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కాబట్టి ఏది మనం తీసుకోవాలి అనేది చాలా ముఖ్యము. సో యాజ్ ఎ యువర్ రోల్, అంటే ఇప్పుడు మీరు తల్లి రోల్ ప్లే చేస్తున్నారా, నాన్న రోల్ ప్లే చేస్తున్నారా, ఒక టీచర్ రోల్ ప్లే చేస్తున్నారా, ఏ రోల్లో ఉన్నా సరే మన ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి ఫుడ్ గురించి బేసిక్ అవగాహన అనేది మనం ఉంచుకోవాలి. అంటే ఒక డాక్టరే చెప్పాల్సిన అవసరం లేదు, డైటీషియనే చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఒరిజినల్గా అవగాహన అయితే ఇంపార్టెంట్. సో మార్నింగ్ నుంచి నైట్ మనం ఏం తింటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఏది తింటున్నాము అన్నది ఇంపార్టెంట్, ఎంత తింటున్నాము, ఏ టైంకి తింటున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్. సో రైట్ ఫుడ్ అనేది రాంగ్ టైంలో ఇచ్చినప్పుడు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, అదే టైంలో రాంగ్ టైంలో అంటే లేట్ నైట్ హెల్తీ ఫుడ్ తిన్నా దాంతో లాభం లేదు. మనం ఒక రొటీన్ అనేది ఏర్పరచుకోవాలి. ఆ రొటీన్ అనేది సింపుల్గా ఇంట్లో ఒక ఫ్యామిలీకి ఎలా ఏర్పరచుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మండే నుంచి మన డే స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఆదివారం, శనివారం మనం ఒక మీల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మీల్ ప్లానింగ్ అంటే ప్రతి ఒక్క వస్తువు ఇంట్లో ఉన్న అవైలబుల్గా అది రెడీ టు కుక్ ఉండదు. ఎగ్జాంపుల్ సజ్జలు ఉన్నాయి అనుకోండి, పెసర్లు ఉన్నాయి, మొలకలు ఉంటాయి, ఇవన్నీ రెడీగా ఉండవు. దానికోసం మనం మీల్ ప్రిపరేషన్ అనేది ఒక రోజు ముందే స్టార్ట్ పెట్టాలి. సో ఎప్పుడైనా సరే మీల్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. మీల్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే ముందు రోజే, ఈరోజు మనం ఇడ్లీ చేసుకోవాలనుకోండి, ఏం నానబెట్టుకోవాలి, మొలకలు చేసుకోవాలనుకోండి, ఏం నానబెట్టుకోవాలి, ఎన్ని అవర్స్ నానబెట్టుకోవాలి, ఇంట్లో అందరికి అది పడుతుందా పడదా అనేది చూసుకొని ఎంత కావాలో అంత మోతాజులో నానబెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా ఫుడ్ ఫ్రెష్గా తినాలి. మిగిలిపోయింది కదా అని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డేకి వాడితే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ బాగుండదు. సో మీల్ ప్రిపరేషన్కి వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్గా చేసుకోవచ్చండి. ఒక వర్కింగ్ విమెన్ ఉంటుంది, హౌస్ వైఫ్ ఉంటుంది, డైలీ అన్ని రకాలు చేయలేం కాబట్టి ఒక్క శనివారం, ఆదివారం కూర్చొని ఒక లిస్ట్ రాసుకొని చేసుకోవచ్చు. సింపుల్గా చెప్తున్నాను. మనకి పెసరట్టు కావాలనుకోండి, ఒకరోజు పెసర్లు నానబెట్టేసుకోండి, దాంతో ఒకరోజు పెసరట్టు అయిపోతుంది, ఆ మరునాడు మొలకలు అయిపోతాయి. అదే రాగులు నానబెట్టి రవ్వ చేసుకొని పెట్టుకుంటే వారం పాటు జావ చేసుకొని తాగొచ్చు. జొన్న గడిక అనుకోండి, ఒక రవ్వ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇడ్లీ పిండి రుబ్బడము, దోశ పిండి రుబ్బడము లాంటివి చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంది అంటే మాత్రం ప్రతి ఒక్క పూట వైట్ రైస్ని నానబెట్టుకొని రుబ్బుకొని చేసుకునే కన్నా పప్పులు నానబెట్టుకొని చేసుకోవడము, పెసర్లు నానబెట్టుకొని చేసుకోవడము, రాగులు, జొన్నలు, ఇలా ఒక వేరియేషన్ అనేది పెట్టాలి డైట్లో. ఎందుకంటే వేరియేషన్ పెట్టినప్పుడు ఈ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో షుగర్స్ని స్పైక్ చేయదు. రైస్ ఏ విధంగానైతే మన బ్లడ్లో షుగర్ని స్పైక్ చేస్తుందో ఆ విధంగా చిరుధాన్యాలు చెయ్యవు. అలా చెయ్యనందువలన మనకి ఫుల్గా కూడా ఫీల్ అవుతాము, షుగర్ స్పైక్స్ కూడా ఉండవు. షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది, లేని వాళ్ళకి షుగర్ రాకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒక బ్రాడ్ వేరియేషన్ క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి షుగర్ రాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, దోశ, ఉప్మా తింటున్నారు అనుకుందాం. అయినా మీకు షుగర్ వచ్చింది, ఎందుకు వచ్చింది, అన్నీ ఇంట్లో ఫుడ్డే కదా నేను తినేది అని అనుకుంటారు. కానీ మీరు ఇడ్లీ తిన్నారా, అది బియ్యం నానబెట్టే చేసుకున్నారు, దోశ బియ్యం నానబెట్టే చేసుకున్నారు, ఉప్మా బొంబాయి రవ్వ ఈక్వల్ టు మైదా, ఇవేవి కూడా ఆరోగ్యానికి మంచి కాదు. సో మీరు ఈ రొటీన్ని మార్చకుండా ఎలా చేసుకోవచ్చు అనుకుంటే రాగి ఓట్స్తోని ఇడ్లీ చేసుకోండి, పెసర్లు నానబెట్టుకొని దోశ పోసుకోండి, ఢోక్లా చేసుకోండి. అంటే స్టీమ్డ్ డిఫరెంట్ కుకింగ్ మెథడ్స్ కూడా మన డైట్లో ఉండాలన్నట్టు. అంటే ఎప్పుడు ఉడకబెట్టడము, ఆయిల్ వేసి గోలించడము ఇలాంటివి కాకుండా ఉడకబెట్టడము, స్టీమ్ చేసుకోవడము, రోస్ట్ చేసుకోవడము, డిఫరెంట్ కుకింగ్ వేరియేషన్స్, స్లో కుకింగ్కి అలవాటు పడాలి. ఎప్పుడు సాల్ట్, ఆయిల్ మాత్రమే టేస్ట్ కోసం వాడకూడదు. లెమన్ వాడడము, హర్బ్స్ వాడడము అండ్ డిఫరెంట్ కుకింగ్ మెథడ్స్ వాడడంతో టేస్ట్తోని మనము డిఫరెంట్ థింగ్స్ని క్రియేట్ చేయొచ్చు.
అట్ ది సేమ్ టైం ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రజెంటేషన్ బాగుండాలి. పెట్టే రొటీన్ ఫుడ్ అయినా కళ్ళకి మంచిగా కనిపించాలి. ఏదైనా ఫుడ్ పంచేంద్రియాలు అంటాం కదా, చూడడానికి బాగుండాలి, చేసేటప్పుడు సౌండ్ వినాలి, అమ్మ చేస్తూ ఉంటే మంచి సువాసనలు రావాలి, హ్యాపీగా చేతితో టచ్ చేసుకుంటూ రుచి చూసుకుంటూ తినాలి. సో ఇవన్నీ కవర్ కావాలి అంటే ఇంట్లో ఫుడ్ని ప్రిఫర్ చేయడం మంచిది. చిన్నప్పటి నుంచే ఇలాంటి అలవాట్లు మనం అలవరుచుకుంటే రైల్వే ఇంజిన్ కరెక్ట్ ట్రాక్ ఎలాగైతే చూపిస్తుందో ఒక తల్లి వాళ్ళ కరెక్ట్ దారి చూపించిన వాళ్ళు అవుతారు. బికాజ్ ఇప్పుడు ఉన్న టైంలో చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వచ్చేసరికి. సో ఇప్పటి నుంచే నాలెడ్జ్ ఇచ్చేస్తే వాళ్ళు ఎలా తినాలో, ఏవి వాళ్ళకి నచ్చుతాయో, ఎంత మోతాజులో జంక్ ఫుడ్ తినొచ్చో అనేది మనం నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. డాక్టర్ గారు, మీరు ఆహారపు వేళల గురించి చెప్తున్నారు, ఆహార విధానం గురించి చెప్తున్నారు. అట్లాగే ఆహారాన్ని ఒకే రకంగా కాకుండా రకరకాలైనటువంటి పద్ధతుల్లో దాన్ని తయారు చేసుకోవటం వల్ల అది చూడటానికి, ఆస్వాదించడానికి కూడా చాలా బాగా ఉంటుంది. దాంతో మనం ఒకే రకమైన ఆహారం తీసుకునేయటం వల్ల వచ్చేటువంటి నష్టాల నుంచి కూడా మనం బయటపడచ్చు అని చెప్తున్నారు. ఇక ఇందాక మనం అనుకున్నట్లే చాలా మందిలో సందేహాలు ఉంటాయి. ఇప్పుడు పాలు, పాల పదార్థాలు తీసుకోమని కొంతమంది చెప్తున్నారు, వద్దని కొంతమంది చెప్తున్నారు, కొంతమందికి పడవు కూడా. ఈ విషయంలో మీరేమైనా సలహాలు ఇస్తారా? పాలు, పెరుగు అనేవి హెల్త్కి చాలా మంచివండి. వీటి నుంచి మనకి కాల్షియం వస్తుంది, ప్రోటీన్ వస్తుంది. సో మనం వాదన ఎక్కడ స్టార్ట్ అయిందంటే, పాలు, పెరుగు కాల్షియం ఉన్నా సరే కాల్షియం వేరే వాటిల్లో కూడా ఉంది కదా అని ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జరిగే అడల్ట్రేషన్ అంటే హార్మోన్స్ ఇస్తున్నారు యానిమల్స్కి కాబట్టి అందులో నుంచి వచ్చే మిల్క్ మంచిది కాదని. ఇంకొకటి 12 సంవత్సరాల తర్వాత మిల్క్ అనేది ఆయుర్వేద ప్రకారం డైజెస్ట్ అవ్వదు, అందుకని పెద్దయ్యాక ఇంకా పాలనేవే అవసరం లేదని వాదనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరికైతే అలవాటు ఉందో సడన్గా మానుకోలేరు, కానీ పాలని వాడేది ఉంటే మీగడ తీసేసి పల్చగా చేసుకొని వేడి చేసి కాగబెట్టాక చల్లారాక వాడుకోండి. ఇంకొకటి, పెరుగు అనేది చాలా మంచిది. పాలు ఎవరికైతే డైజెస్ట్ కావో కూడా పెరుగు డైజెస్ట్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న ఎంజైమ్స్ అన్ని బ్రేక్ డౌన్ అయిపోతాయి. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు కూడా పెరుగు తీసుకుంటే ప్రాబ్లమ్స్ రావు. ఇంకొకటి వచ్చేసి, మన గట్టులో ఎవరికైనా సరే బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా మోతాజులో ఎక్కువైనప్పుడు మనకి ఫీవర్, ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా ఉందో ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. సో కంపల్సరీ పెరుగు డైలీ తీసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా కూడా పెరిగి మనము ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీ ఫైట్ చేయగలిగే కెపాసిటీ మనకి వస్తుంది. సో ఇప్పుడు మీరు వినే ఉంటారు ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అని. సో కర్డ్ అనేది ఒక మంచి ప్రోబయోటిక్. మనం అందరం కూడా డైట్లో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి దాన్ని. సపరేట్గా బ్రాండ్లో వచ్చేవి ఏం కొనాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లోనే మనం తోడు పెట్టుకుంటాం. ఇండస్ట్రీ లెవెల్లో తోడు పెడితే దాన్ని యోగట్ అంటాము. దాంట్లో కొంచెం ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండొచ్చు, కానీ గుడ్ బ్యాక్టీరియా మాత్రం మనం ఇంట్లో తోడు పెట్టుకునే పెరుగులోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోండి. ఎవరికైతే ఆల్రెడీ ఒబెసిటీ అంటే కొవ్వు ఎక్కువగా ఉందో, లావుగా ఉన్నారో వాళ్ళు మాత్రం పెరుగుని మీగడ తీసేసి పల్సగా చేసుకొని అందులో టేస్ట్ కోసం ఎప్పుడు ఉప్పే వేసుకోకుండా నిమ్మకాయ పిండుకోవడము, పుదీనా పేస్ట్ వేసుకోవడము, ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటే వాళ్ళకి అందులో ఉన్న పోషకాలు కూడా వస్తాయి. అట్ ది సేమ్ టైం కడుపులో గుడ్ బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. ఏమైనా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా తగ్గుతాయి. ఇక్కడ 2 విషయాలు మేడం. గట్ బ్యాక్టీరియా గురించి మీరు అన్నారు, ప్రోబయోటిక్స్ గురించి అన్నారు. ఇటీవల కాలంలో ఈ గట్ బ్యాక్టీరియాకి సంబంధించి చర్చ చాలా వినిపిస్తుంది. అసలు మనిషి యొక్క జీవన క్రియలన్నీ కూడా గట్ బ్యాక్టీరియా నిర్దేశిస్తుందని, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కూడా గట్ బ్యాక్టీరియా నియంత్రిస్తుందని. ఒకసారి గట్ బ్యాక్టీరియాని ప్రభావితం చేసేటువంటి ఆహారాన్ని మీరేమైనా సూచిస్తారా? అట్లాగే ప్రోబయాటిక్స్ గురించి కూడా మీరు ఒక మాట అన్నారు. యాంటీబయాటిక్స్ గురించి ఎక్కువ మంది వింటుంటారు, కానీ ప్రోబయాటిక్స్ గురించి కొంచెం అవగాహన తక్కువ ఉంది ఈ 2 విషయాల్లో. సో మనము హెల్త్ డెఫినేషన్ ఆఫ్ అర్థం ఏంటో అని ఇంగ్లీష్ ప్రకారం, అల్లోపతి ప్రకారం చూస్తే మాత్రం డెఫినేషన్ ఏంటంటే ఏ సోషల్, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బీన్ ఆఫ్ ఎ పర్సన్ అన్నట్టు. కానీ ఆయుర్వేద ప్రకారం చూస్తే డెప్త్లో ఉంటుంది. ఏంటంటే సమదోష, సమాగ్నిశ్చ, సమధాతు, మలక్రియ, ప్రసన్నాత్మ, ఇంద్రియ మనః, స్వస్థ్య ఇత్యభిధీయతే. అంటే మన మనసు, మన సోల్ అండ్ మన బాడీ ఒక లైన్లో ఉండాలి. అట్ ది సేమ్ టైం మన డైజెస్టివ్ సిస్టమ్, మన ఫుడ్లో ఆకలేసినప్పుడు అగ్ని వచ్చిందంటారు కదా, ఇవన్నీ కూడా మంచిగా బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మనం హెల్తీగా ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే మన డైజెషన్ ఎప్పుడైతే బాగాలేదో అప్పుడే మనం గుర్తించాలన్నమాట. మీకు ఎప్పుడైనా తినగానే ఒక్కసారి బర్ప్ వస్తే ఇట్ ఈస్ ఓకే. రిపీటెడ్గా అలా రావడము, రిపీటెడ్గా ఎక్కిళ్ళు రావడము, రాత్రి సరిగ్గా
నిద్ర పట్టకపోవడం, కడుపులో మంట రావడము, రోజు మోషన్ పాస్ చేయకపోవడము, యూరిన్ చేసేటప్పుడు మంట రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ బాడీ మనకి హింట్స్ ఇస్తున్నట్టు. నువ్వు సరిగా నీళ్ళు తాగట్లేదు, డైట్లో సరిగా ఫ్రూట్స్ పెట్టుకోవట్లేదు అని. సో ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ గురించి మనం మాట్లాడాం కదా. ప్రోబయోటిక్ ఫుడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో మనం తీసుకోగానే రెడీమేడ్గా మనకు అందుతుంది. ప్రీబయోటిక్ ఫుడ్ ఏంటంటే అది తిన్నాక దాన్ని మన బాడీ తయారు చేసుకుంటుంది అనమాట. సో ఈ 2 పదార్థాలు కూడా మనము ఫుడ్ ద్వారా మన బాడీకి ఇవ్వాలి. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన గట్ హెల్త్ బాగుంటుంది, ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అందుతాయి అంటే మనము పెరుగు తీసుకోవచ్చు. పెరుగుని మజ్జిగ ఫామ్లో కానీ మీగడ తీసేసి పల్చగా చేసుకొని కానీ తీసుకోవచ్చు. ఇవి కాకుండా కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు అండ్ ఫ్రూట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే పీచు పదార్థం, ఫైబర్ అంటాం కదా, ఈ ఫైబర్ అనేది ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లోనే ఉంటుంది. నాన్ వెజ్లో 0 ఫైబర్ ఉంటుంది, అంటే ఫైబర్ అనేది ఉండదు. అందుకని ఎప్పుడైనా సరే పీచు పదార్థం తీసుకోవాలి. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైలీ తీసుకోండి. ఇప్పుడు మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. అదే మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటంటే చిన్న మోతాజులో మన బాడీకి కావాల్సినవి విటమిన్స్ ఇంకా మినరల్స్ అనమాట. సో మనము కార్బోహైడ్రేట్స్ గురించి ఆలోచించగానే అందరూ ఏమంటారు, అరే నేను షుగర్ ఉంది, నేను అన్నమే తినను అని. అలా కాదు, మనము ఏదైనా సరే కరెక్ట్ మోతాజులో తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్లో కూడా ఫైబర్ రిచ్ ఫుడ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో షుగర్ స్పైక్స్ అనేవి రావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వైట్ రైసే తీసుకోకూడదు. వైట్ రైస్ కాకుండా సింగిల్ పాలిష్డ్ రైస్, దంకుడు బియ్యం, బ్రౌన్ రైస్ లాంటివి తీసుకోవాలి. ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన గట్ అనేది క్లీన్ అవుతుంది, ఫైబర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల. అండ్ ఇంకొకటి, మన పాతకాలం అలవాట్లు మీరు వినే ఉంటారు, చద్దన్నం అని చెప్పేసి. చద్దన్నం ఈజ్ అ వండర్ఫుల్ ప్రోబయోటిక్ ఫుడ్ అండి. రాత్రి అన్నం వండుతారు కదా, అందులో పాలు పోసి ఒక చుక్క పెరుగు, ఆనియన్స్, నిమ్మకాయ వేసి మూత పెట్టేస్తే నెక్స్ట్ డే కల్లా మంచిగా B12 అనేది ఫామ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ప్రోబయోటిక్ కూడా. సో మనకి హెల్త్కి చాలా మంచిది అన్నట్టు. అంటే చాలా మంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఫైబర్ ఫుడ్ తక్కువ తింటారు వాళ్ళు, ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు. అదే మరి వెజిటేరియన్స్లో ప్రాబ్లం ఏంటంటే B12 డెఫిషియన్సీ వస్తుంది. ఏది రాకుండా ఉండాలి అంటే ఒక సమతుల్య ఆహారం అంటాం కదా, బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడము. వీక్కి ఒకటేసారి ఆర్ 2 టైమ్స్ నాన్ వెజ్ తినడము. ఎప్పుడు నాన్ వెజ్ ఫుడ్ పెట్టుకున్నా కంపల్సరీ వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో అనుకోండి, అన్నంతో పాటు చికెన్ కర్రీ తినేవాళ్ళు, ఒక క్యారెట్, ఆనిపకాయను మీ మదర్ ఇంట్లో ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ ఉండేది. అదే ఫారెన్లో ఎలా చేస్తారు, ఓన్లీ చికెన్ మంచూరియా, చికెన్ ఫ్రై, చికెన్ లాలీపాప్స్ ఇలా తింటారు. ఏమైందంటే ఒక 100 years బ్యాక్ కోలాన్ క్యాన్సర్స్ అనేవి యూఎస్లో చాలా ఎక్కువగా ఉండేవి, ఇండియాలో ఆల్మోస్ట్ నిల్. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా కోలాన్ క్యాన్సర్స్ గ్రాఫ్ అనేది పెరిగింది. ఎందుకు అంటే మన ఇండియన్స్కి కూడా ఇలాంటి అలవాట్లు పెరిగిపోయాయి అనమాట. ఓన్లీ చికెన్ తినడము, వెజిటేబుల్స్ లేకుండా. పాతకాలంలో కూడా చికెన్ తినేవాళ్ళు, కానీ దాన్ని రైస్తో పాటు, కూరలతో పాటు, పెరుగుతో పాటు తినేవాళ్ళు. సో ఎప్పుడు కూడా కోలాన్ క్యాన్సర్స్కి ఇండియా దారి చూపించలేదు. కానీ ఇప్పుడు యూత్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి క్యాన్సరా? అవును. కోలాన్ అంటే డైజెస్టివ్ సిస్టంలో ట్యూబ్ ఉంటుంది కదా, పేగు. పేగు. సో ఆ కోలాన్ క్యాన్సర్స్ ముందు ఇండియాలో వచ్చేవి కావు. ఇప్పుడు దాని శాతం ఇండియాలో కూడా పెరిగింది. ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ ఇలాంటి డైట్ ఫాలో అవుతున్నారు. ఏవైతే చికెన్ ఉందో అలాగే తినుకుంటున్నారు, దాన్ని అన్నంతో కానీ, రోటీతో కానీ, కూరగాయలతో కానీ కలపట్లేదు. అలా తిన్నప్పుడు ఎప్పుడైనా సరే కంపల్సరీ కోలాన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని డైట్లో ఉండేలాగా చూసుకుంటే మనము ఎంతవరకైనా సరే ఇలాంటి క్యాన్సర్స్ నుంచి, డిసీజెస్ నుంచి దూరంగా ఉండొచ్చు. మేడం, షుగర్ గురించి, ఒబేసిటీ గురించి కూడా కొన్ని విషయాలు శ్రోతలకి సమాచారాన్ని అందిద్దాం. బిఫోర్ దట్ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అపోహలు, దానికి సంబంధించినటువంటి సరైన సమాచారం మీ నుంచి తీసుకుంటే బాగుంటుందండి. ఒకటేమో ఫ్రూట్స్ విషయంలో చాలామంది ఈ ఫ్రూట్ తినండి, కివీ ఫ్రూట్ తినండి అని, డ్రాగన్ ఫ్రూట్ తినండి అని ఇవాళ మార్కెట్లో బాగా సమాచారం అందుతుంది. కామన్గా మనకు దొరికేటువంటి పళ్ళ గురించి కొంత నెగ్లెక్ట్ చేస్తున్నామా, అశ్రద్ధ చేస్తున్నామా అనేటువంటి ఇది ఉంది. అట్లాగే ఆయిల్స్ విషయంలో, ఆయిల్స్ ఈ ఆయిల్ వాడండి, ఆ ఆయిల్ వాడండి అని అంటున్నారు. ఇంకపోతేనేమో ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్, ఇప్పుడు మీరు చద్దన్నం తినండి మంచిదని చెప్తున్నారు, అట్లాగే నిలవ ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు అనేది ఇంకొక సమాచారం. ఈ కాంట్రడిక్టరీ సమాచారం విషయంలో మీరు సరైనటువంటి అవగాహన కల్పిస్తే బాగుంటుంది. చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఫస్ట్ ఫ్రూట్స్ గురించి చెప్తాను. ఫ్రూట్స్ అనేవి మామూలుగా ఎప్పుడైనా సరే మనం చెట్టు నుంచి తెంపగానే అందులో ఫ్రెష్గా విటమిన్స్ ఉంటాయి, ఏదైనా అంతే కదా. దాన్ని మీరు అలాగే ఉంచి దానికి ఒక కోటింగ్ వేసి పాడవకుండా ఇంకెక్కడో దేశానికి పంపిస్తే అందులో ఉన్న న్యూట్రియంట్ శాతం అనేది తగ్గుతుంది. ఇంకొకటి, ఇక్కడ నుంచి అక్కడికి పంపించడం వల్ల దాని ఖర్చు అంటే కాస్ట్ కూడా ఎక్కువ పోతుంది. అందుకనే ఎప్పుడైనా మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ అంటే లోకల్, అట్ ది సేమ్ టైం ఎకనామిక్ అంటే ఖర్చు తక్కువ
తక్కువ అయ్యేటివి ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే చెట్టు నుంచి తెంపగానే వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ శాతంలో ఉంటాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మన నేచర్ కూడా ఎలా క్రియేట్ చేసిందంటే ఏ ప్లేస్లో ఏది అవసరమో అదే పండేలాగా చూసింది. సో మనకి వైటమిన్ సి చాలా మంచిగా ఆమ్లా అంటే మనం ఉసిరికాయ అంటాం కదా, ఉసిరికాయ నుంచి జామకాయ నుంచి చాలా బాగా అందుతుంది. దానికోసం మనం షిమ్లా నుంచి యాపిల్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి రక్తం పెరగడానికి మనకి ఇండియాలో ఉండే బీట్రూట్తోని గ్రీన్ కలర్లో ఉన్న జామకాయ తీసుకుంటే సరిపోతుంది. దానికోసం మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ తినాల్సిన అవసరం లేదు. సో మనకి లోకల్గా దొరికేవి పొప్పాయి పండు, జామ పండు, ఇంకా సపోటాలు, సీతాఫలాలు ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ తక్కువ మోతాజులో తినాలి. సీతాఫలాలు, సపోటా కొంచెం ఫ్యాట్ స్వీట్గా ఉంటాయి కాబట్టి ఒక 2-3 తింటే ఏం కాదు. ఒక 10 ఒకటేసారి తిన్నామా అంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని జనరలైజ్ చేసి అవి తినొద్దు అని చెప్తున్నారు తప్ప కరెక్ట్ మోతాజులో తింటే మనకి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి, ఆరోగ్య సమస్యలు రావు అని మాత్రము మనకి చెప్పట్లేదు. సో అన్ని వేరియేషన్స్ ఉంచుకోవాలండి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఒక టైం టేబుల్ లాగా పెట్టుకొని స్కూల్లో ఎలాగైతే సైన్స్, సోషల్, ఇంగ్లీష్, ఈవీఎస్, స్పోర్ట్స్ అన్నీ చెప్తారో మనం కూడా అంతే. ఒకరోజు ఆకుకూరలు, ఒకరోజు తీగ కూరలు, ఒకరోజు భూమి లోపట పండినవి, ఒకరోజు ఫ్రూట్స్, ఇలా అన్ని రకాలుగా కవర్ చేసామనుకోండి డైట్లో మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకోటి మీరు ఆయిల్స్ గురించి అడిగారండి. ఆయిల్స్ అనేవి గానుగ నూనె వాడాలా, ఫిల్ట్రేషన్ పద్ధతిలో చేసిన నూనె వాడాలా అనేది చాలామంది అడుగుతున్నారు. గానుగ నూనె వాడొచ్చండి, కానీ గానుగ నూనె కూడా ఏది మంచిది అంటే స్లో స్పీడ్లో, అంటే ఎద్దుతో కానీ ఆవుతో కానీ గానుగ ఉంటుంది కదా, చెక్క గానుగతోని స్లో స్పీడ్లో అంటే 1 మినిట్కి 2 రొటేషన్స్ అయిన దాంట్లో ఆయిల్ వాడితే చాలా మంచిది ఆరోగ్యానికి. కానీ ఏ ఆయిల్ అయినా సరే చాలా తక్కువ మోతాజులో వాడితే పర్లేదు. ఎక్కువ మోతాజులో ఎంత మంచి ఆయిల్ వాడినా మన గుండెలో ఏవైతే వెయిన్స్ ఉంటాయో, ఆర్టరీస్ ఉంటాయో వీటిలలో కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా సరే ఆయిల్ మంచిదైనా సరే ఎలాంటిదైనా సరే తక్కువ మోతాజులోనే వాడాలి. ఓకే. అండ్ మనకి ఇప్పుడు వింటర్ సీజన్, చలికాలం కాబట్టి అందరూ కూడా నువ్వుల నూనె వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత వచ్చేసి మీరు పల్లి నూనె వాడొచ్చు. అండ్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు క్యానోలా ఆయిల్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వాడొచ్చు. వాడకూడని ఆయిల్స్ ఏంటంటే కల్తీ చేసిన నెయ్యిలు, పామ్ ఆయిల్, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఊరూరికే వేడి చేసిన ఆయిల్స్ మాత్రం మన ఆరోగ్యానికి మంచివి కావు. అది వాడకూడదు. ఎప్పుడైనా సరే మనము డీప్ ఫ్రై ఫుడ్ని ప్రిఫర్ చేయకుండా కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేసి ఉడికిన తర్వాత వేగించుకుంటాం కదా, అలాంటి ఫుడ్డే మంచిది. నూనెలో డీప్ ఫ్రై చేసామంటే దాంట్లో న్యూట్రియంట్స్ పోతాయి, అట్ ది సేమ్ టైం మనం తిన్నప్పుడు మనకి కొలెస్ట్రాల్ పెరుగుద్ది. ఇంకొకటి చాలా మంది ఆయిల్ గురించి డిస్కస్ చేసినప్పుడు బటర్ గురించి కూడా అడుగుతారు. మరి బటర్ మన పిల్లలకి ఇవ్వచ్చా లేదా అనేది. బటర్ అనేది మీరు ఇంట్లో చేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిది. లేకపోతే గుడ్ క్వాలిటీ బటర్ తెస్తే గుడ్ ఫ్యాట్స్ పెరుగుతాయి. అంటే కొవ్వు అనేది ఎప్పుడు బ్యాడే కాదు, గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. HDL అంటాము. మనకు బాడీలో మన బ్రెయిన్ అయితే ఫ్యాట్తోనే చేయబడింది. సో ఫ్యాట్సే ఇవ్వకుండా కూడా బాడీని ఉంచొద్దు. ఫ్యాట్స్ కూడా మంచివే, కానీ కరెక్ట్ ఫ్యాట్స్ ఇవ్వాలి. గుడ్ ఫ్యాట్స్ అంటాము. పెరిగే పిల్లలకు పల్లీలు ఇవ్వడము, అట్ ద సేమ్ టైం నువ్వులలో కూడా ఫ్యాట్స్ ఉంటాయి, నువ్వులు ఇవ్వడము, అండ్ మనము వెన్న ఇంట్లో చేసింది పిల్లలకి ఇవ్వడము, పెరుగు ఇవ్వడము, ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. గుడ్ ఫ్యాట్స్ ఇవ్వచ్చు. కానీ మీరు చూసే ఉంటారు బేకరీలలో బిస్కెట్స్ అమ్ముతారు, అందులో బటర్ వేసి అమ్ముతారు. సో బటర్ మీరు వచ్చేసి చూసుకుంటే 1000 to 2000 రూపీస్ కేజీ ఉంటుంది. కానీ ఆ బిస్కెట్స్ వచ్చేసి 100 రూపీస్కి చాలా బిస్కెట్స్ ఇచ్చేస్తారు. ఎందుకని అంటే వెజిటేబుల్ ఆయిల్లో హైడ్రోజన్ గ్యాస్ని పాస్ చేస్తే అది చూడడానికి టేస్ట్కి అచ్చు బటర్ లాగానే ఉంటుంది. దీన్ని మార్జిరిన్ అంటాము. ఇది ఆరోగ్యానికి చాలా హానికరము. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి బిస్కెట్స్ అవి పిల్లలకి అలవాటు చేయొద్దు. బేకరీ ఫుడ్స్, కేక్స్, పఫ్స్ అన్నిట్లో యూజ్ చేసేది మార్జిరినే కాబట్టి ఇది అయినంత వరకు అవాయిడ్ చేయండి. ప్రిజర్వేటివ్ ఫుడ్ గురించి అడిగారు. ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అనేవి 2 టైప్స్ అండి. మనం ఇంట్లో నిమ్మకాయతోని, నిమ్ముప్పుతోని లేదా సాల్ట్ వేసి పికిల్స్ చేసుకుంటాం. ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ వేసినట్టే. సాల్ట్ అనేది ప్రిజర్వేటివే కాబట్టి పికిల్స్ చేసుకుంటాం. సో పికిల్స్కి కూడా కాంట్రవర్షియల్సే. కొంతమంది తినొచ్చు అని చెప్తారు, కొంతమంది తినొద్దని చెప్తారు. నన్ను అడిగితే ఒక మోతాజులో తింటే ఏం కాదండి. అంటే అది ఒక ప్రోబయోటిక్ లాగా ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది. కానీ ఎక్కువ మోతాజులో తింటే మనం సాల్ట్ వేసే అవన్నిటిని స్టోర్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళకి లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కదా ఎక్కువ సోడియం తీసుకుంటే. సో హై సాల్ట్ ఫుడ్ అయిపోతుంది పికిల్స్. కాబట్టి అప్పుడప్పుడు కరెక్ట్ మోతాజులో తీసుకుంటే నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడన్నా రుచి కోసమో ఫ్రెష్గా ఉసిరికాయలు వచ్చాయి మీరు పచ్చడి పెట్టుకున్నారంటే తింటే తప్పలేదు. కానీ రోజు పెట్టుకుంటే మాత్రం బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. గుండెకి మంచిది కాదు. చాలా విషయాలు చెప్పారు
డాక్టర్ అనూష గారు. ఇక ఎక్కువ మందిని ఇటీవల కాలంలో బాధిస్తున్నటువంటి ఒక 2, 3 సమస్యల గురించి మనం మాట్లాడాలంటే ఒకటి డయాబెటిస్, మధుమేహ సమస్య, షుగర్ సమస్య. మరొకటంటే ఎక్కువ మంది యువతలో కూడా ఇటీవల కాలంలో ఒబేసిటీ అంటే అధిక బరువు, స్థూలకాయాలు ఎక్కువగా చూస్తున్నాం. ఈ 2 సమస్యలతో బాధపడే వాళ్ళకి డైట్ గురించి అంటే ఆహార నియమాల గురించి ఎక్కువగా చెప్తున్నారు. ఇది తినాలని, అది తినకూడదని. మీరు ఒక డైటీషియన్‌గా వాళ్ళకిచ్చే డైటరీ ప్లాన్ ఏముంటుంది? ఓకే అండి. ముందు డయాబెటిస్, మధుమేహం గురించి చెప్పుకుందాము. డయాబెటిస్‌లో 2 రకాలు ఉంటాయి. టైప్ 1, టైప్ 2. టైప్ 1 వచ్చింది అంటే అది వాడి తప్పు వల్ల రాలేదండి. మెటబాలిజం లోపాల వల్ల వచ్చుండొచ్చు. జన్యు కారణాల వల్ల వచ్చుండొచ్చు. సో, వాళ్ళు కంపల్సరీ మెడికేషన్ అనేది వాడాల్సిందే. టైప్ 2 డయాబెటిస్ అనేది చాలా విధాలుగా రావచ్చు. మన మెటబాలిజం సరిగ్గా లేకపోవడం, బాడీలో స్ట్రెస్ ఉండడం, సరిగ్గా ఫుడ్ టైంకి తినకపోవడం అండ్ టైంకి రాంగ్ ఫుడ్స్ తినడము, పోషక విలువలు తక్కువ ఉండడము మనం తిన్నప్పుడు, వీటి వల్ల బ్యాలెన్స్ అనేది తప్పి మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే, లేకపోతే ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు మనం ఎలా ఫుడ్ మేనేజ్ చేసుకోవాలి అంటే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి తీసుకోవాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫ్రూట్ జ్యూసెస్, షుగర్, హనీ, స్వీట్స్, బేకరీలో అమ్మే సోడా, స్ప్రైట్, థమ్స్అప్ వీటన్నిటిని కూడా అవాయిడ్ చేసేసి, నూనెలో గోలిచిన వస్తువుల్ని అవాయిడ్ చేసేసి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఆకుకూరలు, డిఫరెంట్ రకాల కూరలు, మనము రైస్ తీసుకున్నప్పుడు కొద్దిగా పాలిష్ అయింది కానీ దానిపైన లేయర్ ఉండాలి. అట్లీస్ట్ బ్రౌన్ రైస్ కానీ, దంకుడు బియ్యము, లేకపోతే చిరుధాన్యాలు నానబెట్టి ఉడకబెట్టినవి తీసుకుంటే ఏమవుతుందంటే, మనము చాలాసేపు వరకు ఫుల్గా తిన్నట్టు మనకు ఫీలింగ్ వస్తుంది. ఫైబర్ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఇవన్నీ తింటాం కాబట్టి చాలాసేపు ఆకలి వేయదు. సో మళ్ళీ వెళ్ళి టీలు, కాఫీలు, చక్కెర వేసుకొని ఫ్రూట్ జ్యూసెస్ ఇలా తాగం కాబట్టి షుగర్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో షుగర్ వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎంత మోతాజులో తీసుకుంటున్నాము అనేది మన బాడీ హైట్, వెయిట్, BMI బట్టి ఉంటుంది. డైటీషియన్ దగ్గరికి వెళ్తే ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి అని క్లియర్గా మీకు చెప్తారు. సో ఆ గ్రామ్స్ని మించకుండా ఒక్కరోజు మీరు కప్తో కొలుచుకొని తీసుకున్నారంటే నెక్స్ట్ మీకు లైఫ్ మొత్తం ఈజీ అయిపోతుంది. ఒక సింపుల్ ఈజీ టెక్నిక్ చెప్తాను మీకు. మీరు లంచ్ తింటున్నారనుకోండి, మీ ప్లేట్ని 4 భాగాలుగా చేసేసుకోండి. ఓకే, సింపుల్గా ఫస్ట్ భాగంలో సలాడ్ ఉండాలి. మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి, దోసకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, నిమ్మకాయ ఇలాంటివి అన్నీ పెట్టేసుకోండి. సెకండ్ భాగంలో వచ్చేసి ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అండి. నాన్ వెజిటేరియన్స్కి వచ్చేసి ఎగ్ వైట్స్, స్కిన్లెస్ చికెన్, అప్పుడప్పుడు ఫిష్. ఓకే, వెజిటేరియన్స్కి ఏంటి అంటే శనగలు, చిక్కుడు, డిఫరెంట్ రకాల పప్పులు, పన్నీర్, తోఫు, ఈ మీల్ మేకర్ అంటాం కదా, సోయా, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అన్నీ పెట్టుకోమనట్లేదు, డైలీ ఏదన్నా ఒకటి. సో ఫస్ట్ మనం సలాడ్ చెప్పాము, సెకండ్ వచ్చేసి ప్రోటీన్ చెప్పాము. ఇప్పుడు ఇంకా 2 భాగాలు ఖాళీగా ఉన్నాయి కదా. ఒక భాగంలో వచ్చేసి మీ ఇంట్లో ఏ కూర వండుకుంటే ఆ కూర అండి. డయాబెటీస్ ఉంటే అండర్ గ్రౌండ్ వెజిటేబుల్స్ అవాయిడ్ చేయండి. అంటే గడ్డలు ఉంటాయి కదా, దుంపలు, ఇవి అవాయిడ్ చేయండి. భూమి పైన పండిన ఏ కూరగాయ అయినా సరే, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, ఆనిపకాయ, ఇవి ఏవైనా తినొచ్చు. ఇప్పుడు 4th భాగంలో మనం మెయిన్ కోర్స్ అంటే చపాతీ తింటుంటే చపాతీ, అది మీరు రవ్వ తింటుంటే రవ్వ, రైస్ తిన్నట్టయితే రైస్, చిరుధాన్యాలు తింటే చిరుధాన్యాలు. సో రోజు ఒకటే వెరైటీ తినకుండా ఈ 4 ఐటమ్స్ని కూడా మీరు 1, 2, 3, 4 అని పెట్టుకొని డైలీ ఒక రకం కనుక తిన్నారనుకోండి, ఖచ్చితంగా మన ఆరోగ్యం ఫ్యూచర్లో మెరుగుపడుతుంది. అండ్ డే టు డే లైఫ్లో ఆకుకూరలు అండ్ బటర్ మిల్క్, మజ్జిగ అనేది ఇంట్రడ్యూస్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకుంటే మనము డిజీజెస్కి దూరంగా ఉండొచ్చు. ఇంకొకటి ఒబెసిటీ అండి. ఒబెసిటీ అంటే మనము ఎంతైతే మన హైట్కి మన వెయిట్ ఉండాలో అంత కాకుండా ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఒబెసిటీలో కూడా టైప్స్ ఉంటాయండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. ఎప్పుడైతే మనం క్లాస్ 1 దాటేస్తామో ఖచ్చితంగా మనకి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, గుండె సమస్యలు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 2 రకాలుగా ప్రయత్నించాలండి. ఎప్పుడైతే మనకు ఒబెసిటీ వచ్చిందో ఆహార విధానాలు మార్చుకొని మనం ఒక డైట్ అనేది ఫాలో అవ్వాలి. పొద్దున్నుంచి రాత్రి మేల్కొని ఉంటే తినడమే కాకుండా మినిమం 14 గంటలు తినకుండా ఫాస్టింగ్ పాటిస్తే సరిపోతుంది. ఎవరైతే 14 గంటలు చేయలేరో 12 గంటల నుంచి చేయండి. ఇదేం కొత్తగా వచ్చిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టెక్నిక్ కాదండి. పూర్వకాలంలో కూడా మన పెద్దవాళ్ళు సన్సెట్ అవ్వగానే తినేవాళ్ళు కాదు. మళ్ళీ పొద్దున్న లేచి పనులకు వెళ్ళేసి అప్పుడు వచ్చాక తినేవాళ్ళు. సో అప్పుడంత ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు లేదు. కానీ ఫుడ్ మాత్రం అప్పటికంటే ఇప్పుడు వేరియేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఈజీగా దొరికిపోతున్నాయి. సో ఏమైపోయింది, మన జనరేషన్ కంటే పని తక్కువైపోయింది, ఫుడ్ ఎక్కువైపోయింది. దీనివల్ల ఒబెసిటీ అనేది పెరిగిపోతుంది, చిన్న పిల్లల్లో కూడా పెరిగిపోతుంది. తల్లిదండ్రులు పిల్లలకి ఏది ఇచ్చినా న్యూట్రిషన్ లేబుల్ చూడండి. ఒకవేళ కనుక వీట్ నూడిల్స్ అని రాసుంది,
వెనకలు తిప్పి చూస్తే వీట్ ఎక్కువ శాతంలో ఉందా, మైదా ఎక్కువ శాతంలో ఉందా చూడండి. బికాస్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. అంటే ఏదైతే ఎక్కువ మోతాజులో ఉందో అది ముందు పెట్టాలి లిస్టులో. సో అది ఉంది అంటే మీరు కొనేది కరెక్ట్ అండి. అండ్ ఇంకొకటి, మీరు ప్రొనౌన్స్ చేయలేనివి, చదవలేనివి, INS 151 అట్లా ఏమైనా నంబర్స్ ఉన్నాయనుకోండి, ఏవో కెమికల్స్ కలిపినట్టు, వాటికి దూరంగా పెట్టండి పిల్లల్ని. ఫర్ ఎగ్జాంపుల్ కెచప్ కానీ, మయోనీస్ కానీ, మనం సాసెస్ కానీ ఇవి ఇంట్లో చేసుకోలేం కదా, అందుకని చెప్పేసి బయట నుంచి అందరం తెచ్చుకుంటాము. కానీ ఇవన్నీ కూడా డయాబెటీస్ రావడానికి ఒక దారి ఫామ్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచే పిల్లలు ఇలాంటి తీపి వాటికి ఇష్టపడతారు కాబట్టి మనం ఇంట్లోనే టొమాటో చట్నీ, సొరకాయ చట్నీ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ మనకి ఉండవు. ఇంకోటి, ఒబేసిటీలో మనము ఇప్పుడు ఫుడ్ కంట్రోల్ చేసాం కదా, అట్ ది సేమ్ టైం ఖర్చు కూడా పెట్టాలి. మన బాడీలో ఉన్న క్యాలరీస్ని ఎలా పెడతాము అంటే ఫిజికల్ యాక్టివిటీ, సింపుల్ వాకింగ్ చేస్తే సరిపోతుందండి. కానీ వాకింగ్ కాకుండా కూడా ఎక్సర్సైజ్ చేస్తా అనుకున్న వాళ్ళు లో ఇంటెన్సిటీతో స్టార్ట్ చేయండి. లో ఇంటెన్సిటీ అంటే సింపుల్ యోగాసనాలు, ఒక 10 సూర్య నమస్కారాలు, బ్రిస్క్ వాక్ చేయడము, చిన్న చిన్న ఆసనాలు వేస్తే మళ్ళీ క్యాలరీస్ స్పెండ్ అయ్యి వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకటేసారి 10-20 కిలోలు తగ్గాలనుకోవద్దండి. డెఫినెట్గా ఒబేసిటీ మంచిది కాదు, కానీ రోజుకు రోజే మనం కిలోలు తగ్గము. మంత్లీ 4 to 6 kgs అనేది టార్గెట్ పెట్టుకొని స్లోగా మీ గోల్స్ని రీచ్ అవ్వండి. అంటే సంవత్సరంలో 20 kgs తగ్గాలనుకుంటే నెలకి 3 kgs 4 kgs తగ్గుకుంటూ రండి తప్ప షార్ట్ కట్స్ కోసం వెతకకండి. లేటెస్ట్గా వచ్చిన ట్రెండ్ డైట్స్ చేయకండి. బికాస్ మీకు అది పడొచ్చు, పడకపోవచ్చు. ఆరోగ్యానికి మంచి కాకుండా హాని జరిగేవి ఏమన్నా చూసి చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. డాక్టర్ గారు, మరి ఈ ఒబేసిటీ అంటే అధిక బరువు ఎంతమందిలో అయితే చూస్తున్నామో, ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో రక్తహీనత కూడా అంత సమానంగా మనం చూస్తున్నాము. వీళ్ళకి మీరేమైనా సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. మనము ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి వీళ్ళని తినమని ఎంకరేజ్ చేయాలి. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే మన అన్ని రకాల పప్పులు, రాజ్మా గింజలు, శనగలు ఎప్పుడైతే తింటామో మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ విటమిన్స్తో పాటు ఐరన్ అనేది బాడీలో పెరుగుతుంది. అండ్ ఇవే కాకుండా ఆకుపచ్చ రంగులో ఏవి ఉన్నా సరే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ జామకాయ, ఆకుకూరలు, బఠానీలు ఇవన్నీ తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే వాళ్ళకి కొద్దిగా ఈజీగానే ఉంటుంది. చికెన్ కానీ, ఫిష్ కానీ, రకరకాల ఆర్గన్ మీట్స్ అంటాం, అంటే లివర్, బ్రెయిన్ సపరేట్గా వండుకుంటారు కదా, ఇవి ఆరోగ్యానికి మంచి కాకపోయినా ఎవరికైతే ఐరన్ తక్కువ ఉందో వాళ్ళు కనుక తీసుకుంటే ఐరన్ అనేది పెరుగుతుంది. ఇవే కాకుండా ధాన్యాలు ఏవైతే ప్రాసెసింగ్కి వెళ్ళవో, ఇప్పుడు అటుకులు ఉంటాయి, అటుకుల్ని బియ్యంని కంపేర్ చేస్తే అటుకుల్ని ప్రాసెసింగ్ తక్కువ చేస్తారు. సో అటుకుల్ని తీసుకుంటే ఐరన్ అనేది బాగా పెరుగుతుంది. అన్నం తీసుకుంటే అంత పెరగకపోవచ్చు. సో అటుకుల్ని కూడా మన డైట్లో తీసుకోండి. భూమి లోపల పెరిగిన వెజిటేబుల్స్ని తినొద్దని చెప్తాము డయాబెటీస్ ఉన్న వాళ్ళు, కానీ అప్పుడప్పుడు పొట్టుతోని మంచిగా శుభ్రం చేసుకొని తింటే గనక ఈ స్వీట్ పొటాటో, ఆలు లాంటివి ఐరన్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రోజు నానబెట్టిన బాదం పప్పు తినడము, ఆకుకూరలు తినడము, రాగులు తినడము, ఓట్స్ అండ్ అండర్ గ్రౌండ్ వెజిటేబుల్స్ తినడము, గ్రీన్ కలర్లో ఉన్న వస్తువులు తిని, యాపిల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా పెరుగుతుంది. ABC జ్యూస్ అంటాం, అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్. అదే కాకుండా ఆమ్లా, బీట్రూట్, కుకుంబర్ ఈ రెండిట్లో ఏ ABC జ్యూస్ తాగినా సరే 2 నెలల్లో 2 points ఆఫ్ హెమోగ్లోబిన్ పెరుగుతుంది ఖచ్చితంగా. మీరు ఇది డైలీ అలవర్చుకోవాలి మీ అలవాట్లలో, ఐరన్ తక్కువ ఉండి వీక్గా ఫీల్ అవుతున్నట్టయితే. చాలా విషయాలు చెప్పారు డాక్టర్ అనూష గారు. ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి విచ్చేసి జనబాహుళ్యంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అపోహలకు సంబంధించి సరైన సమాచారాన్ని మీరు అందిస్తూ, అట్లాగే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని నియంత్రించుకోవటానికి సరైనటువంటి సూచనలు మీరు చేశారని ఆశిస్తున్నాం. మీరు చెప్పినటువంటి సలహాలు, సూచనలు పాటించి అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ జీవితాన్ని హాయిగా గడుపుతారని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదాలండి. మాకు కూడా ఇట్స్ ఎ ప్రివిలేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.